హైలైట్ అయింది. కానీ పెళ్లి చేసుకోవాలి అంటే ప్రేమించే అమ్మాయి వెనకమార్లో ఏ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, అబ్బాయి వెనకమార్లో ఏ గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఏంటి అనేది చూస్ చేసుకోవాలి. ఇప్పుడు అది చూడట్లేదు పేరెంట్స్. అబ్బాయి వెనకమార్లో ఎంత ఆస్తులు ఉన్నాయి, అబ్బాయి అమెరికాలో జాబ్ చేస్తున్నాడు, అబ్బాయికి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది, అబ్బాయి శాలరీ ఏమొస్తుంది అని చూసి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. కానీ అమ్మాయిలు ఇస్తున్నారు. కానీ ఈ అమ్మాయి వెనకమార్లో ఏ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో ఈ తల్లిదండ్రులకు తెలియట్లేదు. ఇది చూసుకోవట్లేదు ఈ తల్లిదండ్రులు. మా అమ్మాయి మంచిది అనుకుంటున్నారు. కానీ ఈ అమ్మాయి ఫోన్లో ఎవరితోటి చాటింగ్ చేస్తుందో, ఎవరితోటి ఎంత దూరం వెళ్తుందో, ఎవరితోటి ఎక్కడి వరకు లిమిట్స్ క్రాస్ చేస్తుందో ఇవి తెలుసుకోవట్లేదు తల్లిదండ్రులు. ఇవన్నీ అనవసరం. పెళ్లి చేసుకునేవాడు మాత్రం బలిపశు. వాడు ఒక్కడే అక్కడ బలిపశు. ఎందుకనంటే హనీమూన్ అని తీసుకెళ్తారు, లేకపోతే ఇంకెక్కడికైనా తీసుకెళ్తారు, లేపేస్తారు. లేపేయడానికే ఇప్పుడు ఉన్నారు అమ్మాయి. అందుకనే ఇప్పుడు నేను చెప్పేదల్లా ఏంటంటే, పెళ్లి చేసుకోవాలి అంటే బ్యాంక్ బ్యాలెన్స్లు, ఉద్యోగాలు, చదువులు, సాఫ్ట్వేర్లు, బిజినెస్లు ఇవి కావు. అబ్బాయి వెనకమార్లో ఏ గర్ల్ ఫ్రెండ్ ఉంది, అమ్మాయి వెనకమార్లో ఏ బాయ్ ఫ్రెండ్ ఉంది. ఓకే అక్క, థ్యాంక్ యూ.